ప్రకృతి వ్యవసాయంలో బీఆర్సీ పాయింట్ పర్సన్లదే కీలక పాత్ర. పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో బయో రిసోర్స్ సెంటర్ పాయింట్ పర్సన్లు కీలక పాత్ర పోషించాలని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి అన్నారు. అమరావతి మండలం అమరావతిలోని ధరణికోట రైతు సేవా కేంద్రంలో అమరావతి, అచ్చంపేట మండలాల బీఆర్సీ పాయింట్ పర్సన్లకు నిర్వహిస్తున్న 2 రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం 2వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి అమలకుమారితో పాటు మండల వ్యవసాయ అధికారి అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఏర్పడే బెట్ట పరిస్థితులను తట్టుకునేలా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించాలని సూచించారు. ప్రతి పంటలు అంతర పంటలు తప్పనిసరిగా సాగు చేయాలని, విత్తన శుద్ధి చేసి అవసరమైన పంటలకు సీడ్ పెల్లెటైజేషన్ చేయాలని చెప్పారు. విత్తన గుళికలను ఘన జీవామృతంతో కలిపి విత్తడం ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పంటల నిలకడకు దోహదపడుతుందని తెలిపారు. పత్తిలో వరుసల మధ్య పెసర, మినుము, గోంగూర, జొన్న, సజ్జ వంటి అంతర పంటలను సాగు చేయాలని, పొలం చుట్టూ జొన్న, సజ్జ వంటి బోర్డర్ పంటలను ఏర్పాటు చేయాలని సూచించారు. మిరపలో 2 వరుసల మధ్య ఉల్లి, బంతి వంటి పంటలను సాగు చేయడంతో పాటు ముల్లంగి, కొత్తిమీర, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను అవసరానికి అనుగుణంగా చేర్చుకోవాలని చెప్పారు. కంది పంటలో బెండ, సజ్జ, గోంగూర, జొన్న వంటి పంటలను అంతర పంటలుగా తీసుకోవాలని సూచించారు. చీడపీడలపై ముందస్తు నిఘా. పంటలకు చీడపీడలు సోకిన తరువాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే వాటికి ఉనికిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని అమలకుమారి తెలిపారు. పంటలో పసుపు, నీలం రంగు జిగురు ఆటలను ఏర్పాటు చేసి రసం పీల్చే పురుగులను గుర్తించాలని, గులాబీ రంగు పురుగు, పొగాకు లద్దె పురుగు వంటి పురుగులు ఉనికిని గుర్తించేందుకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలని సూచించారు. పంట ఎదుగుదల అనుగుణంగా ట్రాప్స్ ఎత్తును సర్దుతూ ఉండాలని చెప్పారు. 365 రోజులు పంటలతో భూమి. రైతులు తమ భూమిని ఖాళీగా ఉంచకుండా ఏడాది పొడవునా వివిధ రకాల పంటలతో కప్పి ఉంచాలని అమలకుమారి సూచించారు. దీనివల్ల భూతాపాన్ని తగ్గించడంతో పాటు భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి రైతు PMDS 30 రకాల విత్తనాలు చెల్లే విధానంను ఆచరించాలని, దీని ద్వారా పశువుల మేతతో పాటు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. పంట పరిస్థితిని బట్టి ద్రవ జీవామృతాన్ని సుమారు 15 రోజులకు ఒకసారి వినియోగించాలని, సహజ ద్రావణాలను స్థానిక సాంకేతిక సిఫార్సుల మేరకు ఉపయోగించాలని సూచించారు. ప్రతి రైతు తన పరిస్థితులకు అనుగుణంగా ఈ గ్రేడ్ ATM మోడళ్లను అమలు చేసి నిరంతర ఆదాయం అవకాశాలను పెంచుకోవాలని అన్నారు.